సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మెగా పవర్ స్టార్ కాదు ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ నుండి లేటెస్ట్ గా బయటకు వచ్చిన రామ్ మచా మచా సాంగ్ రిపోర్ట్. ఈ వీడియో సాంగ్ గురించి లేట్ గా రెస్పాండ్ అవుతున్నాను, తప్పలేదు. సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసు. రెస్పాన్స్ లేట్ అవ్వచ్చు కానీ రిపోర్ట్ మాత్రం లేటెస్ట్ గా ఉంటది. గుద్ది పడేద్దాం. సాంగ్ ఎలా ఉందంటే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే గ్లోబ్ షేక్ అవుతుంది. గ్లోబల్ లెవెల్లో రీసౌండ్ వినపడుతుంది. గ్లోబల్ లెవెల్ రీసౌండ్ అంటే కొంతమందికి అర్థం కాదు. చంటి బేబీ కబుర్లు చెప్తారు, ఉంగా పోలికలు తీసుకొస్తారు. గ్లోబల్ షేకింగ్ రెస్పాన్స్ అంటే ఏమిటో అర్థమైనప్పుడు కదా ఇంపాక్ట్ రుచికి దిమ్మ తిరిగేది. ఆ క్లారిటీ ఇచ్చేస్తే సరిపోద్ది. వీడియోని ఫాలో అవ్వండి, ఫ్లోలో ఇచ్చేద్దాం. మామూలుగా లేదు పాటకి పబ్లిక్ లో రెస్పాన్స్. మెగా పూనకాలు నడుస్తున్నాయి. గమ్మత్ ఏమిటి అంటే మెగా ఫ్యాన్స్కే కాదు, ఫ్యాన్స్ కాని వాళ్ళకు కూడా పూనకాలు ఎక్స్పీరియన్స్ ఇచ్చి వదిలిపెట్టేశాడు తమన్. అందుకే యూట్యూబ్ లో రిలీజ్ అయిన దగ్గర నుండి ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సాలిడ్ ఇమ్మెన్స్ రెస్పాన్స్. సాంగ్ బయటకు వచ్చిన దగ్గర నుండి పట్టుకుని ఆపుదామన్నా దొరకనంత వైరల్ అయిపోయింది. అది మరి లోకల్ మ్యాటర్ కి అంత సీన్ ఉండదు. గ్లోబల్ రేంజ్ రెస్పాన్స్ కాబట్టే ఎలా ఉంది దుమారం. తెలుసుగా యూట్యూబ్ లోకల్ కాదు, లోకల్ లాగా కనిపిస్తుంది కానీ గ్లోబల్ ప్లాట్ఫామ్. కొంతమంది స్టార్స్ కూడా అంతే. ఎవరో ఎందుకో రామ్ చరణ్ నే తీసుకుందాం, లోకల్ స్టారే అనిపిస్తాడు కానీ అతని పాపులారిటీ ఇప్పుడు గ్లోబల్. గ్లోబ్ లో ఏ మూలకి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారు. అందుకనే ఈ రామ్ మచా సాంగ్ కి గ్లోబల్ లెవెల్లో రెస్పాన్స్ రీసౌండ్ వినపడుతుంది. యూట్యూబ్ లో సాంగ్ రిపోర్ట్ చేస్తున్న రికార్డులు చూస్తుంటే మత్తిపోతుంది. అవాకులకి చవాకులకి ఆ రికార్డులతో రాడ్ దింపాడు, గ్లోబల్ లెవెల్ రాడ్ దింపాడు. నాకు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి కనిపించినప్పుడు ఓ పర్సన్ గుర్తొస్తా ఉంటాడు, సచిన్ టెండూల్కర్. ఎంతైనా విమర్శించండి, ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మాట్లాడు. గ్రౌండ్ లోకి దిగి తన రికార్డులతో సమాధానం చెప్తాడు ప్రతి విమర్శకి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టారిజం గురించి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు, విమర్శలు కూడా చేశారు. వాటన్నిటికీ కూడా ఈ రికార్డులతోనే సమాధానం చెప్తున్నాడు. పనితనం ఉన్న వాళ్ళు వాళ్ళ కెపాసిటీతోనో క్యాపబిలిటీతోనే సమాధానాలు చెప్తారు, అంతేగాని ప్రతి ఒక్కరిని పట్టించుకోరు. ఈ రామ్ మచా సాంగ్ ఫ్యాన్స్ లోకి ఎంత బలంగా వెళ్ళిందో చెప్పడానికి ఈ ఫోటో చూపించొచ్చు. ఆ మెగా పవర్ స్టార్ ఫ్యాన్ ఎవరో గానీ భలే వచ్చింది ఆలోచన. సూపర్ గా డిజైన్ చేశాడు. నిజం, సాంగ్ లో చరణ్ తాండవం కనిపించింది. అలాంటి హై మూమెంట్స్ చాలా ఇచ్చాడు ఆ పాటలో చరణ్. లిరికల్ వీడియోలోనే చరణ్ తాండవం ఫుల్ కిక్ ఇస్తుంది అంటే రేపు బిగ్ స్క్రీన్ మీద అతను ఆడుతుంటే పూనకాలు బ్లాస్టింగే. ఇక రామ్ మచా సాంగ్ కి సంబంధించి రీల్స్ షార్ట్స్ కూడా టాప్ లెవెల్లో సూపర్ ఫాస్ట్ గా వైరల్ అవుతున్నాయి. 4 రోజుల్లోనే మిలియన్స్ ఆఫ్ షార్ట్స్ రీల్స్ చేసి పడేశారు. ఇంకా జరుగుతున్నాయి. పోటీ పడి మరి కుమ్మవుతలేస్తున్నారు. సాంగ్ లో రామ్ చరణ్ చేసిన సిగ్నేచర్ స్టెప్స్ ని ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ ఆడేస్తున్నారు. పోతే అన్ని రీల్స్ లోకి ఒకటి మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. విజయ్ పోలకి డాన్స్ మాస్టర్ అయిన పుష్పతో బాగా పాపులర్ అయ్యారు. ఆయన ఈ సాంగ్ కి సంబంధించి రీల్ చేశారు. పోతే రామ్ చరణ్ వేసినట్టు యాజ్ ఇట్ ఈస్ స్టెప్పులు వేయలేదు, కొత్తగా కంపోజ్ చేసి వేశారు. భలే ఉంది కంపోజిషన్. ఆ స్టెప్స్ చరణ్ వేసినా కూడా కిక్ అదిరిపోయేది అన్నట్టుగానే అనిపించింది. ఒరిజినల్ గా గణేష్ ఆచార్య మాస్టర్ ఈ సాంగ్ ని సినిమా కోసం కంపోజ్ చేశారు. ఆ సాంగ్ కంపోజిషన్ లో మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ ని ఇప్పుడు లిరికల్ వీడియోతోనే పబ్లిక్ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తుంది. బేసిక్ గా ఈ సాంగ్ పరిస్థితి చూస్తుంటే అంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లా అనిపిస్తున్నప్పటికీ ఈ సాంగ్ తో శంకర్ గారు ఒక ఫిలాసఫీని పబ్లిక్ కి పరిచయం చేస్తున్నారు అని చెప్పొచ్చు. వద్దు ఆ జైలు జీవితం వద్దు, అవకాశం ఉంటే లేకపోయినా సరే అవకాశం తీసుకుని ఆ జైలు గోడలు బద్దలు కొట్టుకుని బయటికి రండి అని ఈ పాటతో శంకర్ గారు చెప్తున్నట్టే అనిపిస్తుంది. పెరిగి పెద్దయిన తర్వాత ఓ పొజిషన్ కు వెళ్తే హోదా వస్తుంది, అధికారం వస్తుంది, అవసరాన్ని బట్టి పరువు ప్రతిష్ట ఇలా చాలా విషయాలు వస్తాయి. అవన్నీ అలంకారాలు అవ్వాలి, అంతేగాని మన ఒరిజినల్ ని
దాపెట్టేసే జైలు గోడలు అవ్వకూడదు, టక్ తీస్తే టై తీస్తే నేను మీలాంటి వాడిని అని అందరికీ అర్థమయ్యేట్టు కన్వే చేస్తున్నారు. కానీ ఇన్నర్ మీనింగ్ చూసుకుంటే ఆయన చెప్తుంది అదే హోదాని. వీటన్నిటిని కొన్నిసార్లు పక్కన పెట్టి మనలో ఉన్న ఒరిజినల్ ని బయటికి తీసుకురావాలి, దానికి స్వేచ్ఛ ఇవ్వాలి, మనకు మనంగా ఉండాలి, మామూలు మనిషిగా ఉండాలి. మామూలు మనిషికి దొరికే స్వేచ్ఛ వేరు, అందులో ఉండే ఆనందం వేరు. ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయండి అని ఈ సాంగ్ ద్వారా చెప్తున్నారు. చాలా బాగా అనిపించింది. కన్వే చేస్తున్న మెసేజ్ అయితే అదే. కాకపోతే శంకర్ గారు కదా, ఆ మెసేజ్ కి సింపుల్ గా చెప్పేస్తే కన్వే అవ్వదు కదా, కరెక్ట్ గా సాలిడ్ గా స్ట్రాంగ్ గా కన్వే అవ్వదు కదా. అందుకనే భారీ సెటప్ పెట్టారు. రకరకాల జానపద కళారీతుల్ని తీసుకొచ్చి ఈ పాటలో ఇన్వాల్వ్ చేసి వాటన్నిటికీ కూడా ఒక మంచి మాస్ అప్పీల్ ఇచ్చారు. శంకర్ సార్ దగ్గర ఇంకొక విశేషం ఉంటుంది. పాటని ఎంత ఖర్చు పెట్టి తీసినా, ఎంత భారీగా తీసినా కూడా ఆ పాట ఒక చిన్న మామూలు మాస్ ఆడియన్ కూడా అర్థం కావాలి, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పాటకు సంబంధించి కూడా ఆయన ఆ జాగ్రత్త తీసుకున్నారనే చెప్పాలి. అందుకనే రికార్డులకు సంబంధించి ఈ పాట జాతర చేస్తుంది. ఓవరాల్ సాంగ్ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, సాంగ్ మొదలైనప్పుడు మాత్రం నార్మల్ గానే అనిపించింది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ పల్లవి పూర్తయిందో అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుంది. తమన్ మ్యూజిక్ వీరంగానికి చరణ్ తాండవం కలిసి మాస్ జాతర జరిగింది పాట అంతా కూడాను. సాంగ్ లో బీజిఎంస్ కి సంబంధించి తమన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ సౌండ్ లో ఉన్న గొప్పతనం ఒకసారి వింటే అర్థం కాదు, రిపీట్ గా వింటే మాత్రం ఆ వాల్యూ అర్థం అవుద్ది, కనెక్ట్ అవుద్ది, వదిలిపెట్టలేం. రకరకాల జానపద నృత్యాలకు సంబంధించిన సౌండ్స్ ని తీసుకుని ఈ పాటని డిజైన్ చేశాడు తమన్. ఆ సౌండ్స్ ని స్థిమితంగా కూర్చుని వింటే వాటిలో ఉన్న యూనిక్నెస్, వాటిలో ఉన్న స్పెషాలిటీ మనసుకు పట్టేస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పాట అంతా కూడా ఎనర్జెటిక్ మూమెంట్స్ తో సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చి వదిలిపెట్టాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్సే కాదు, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్స్ ఈ పాటలో ఉన్నాయి. మెగాస్టార్ కట్అవుట్ పెట్టారు, రామ్ చరణ్ మెగాస్టార్ వేణ స్టెప్ కి డాన్స్ వేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కూడా ఉంది ఈ పాటలో. ఒక మాస్ హీరో సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఎలా ఉండాలో, ఏ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలో వాటన్నిటిని ప్యాక్ చేసి మెసేజ్ తో కలిపి ఈ పాటలో బాగా పెట్టారు శంకర్ గారు. అందుకనే సాంగ్ ఎక్కడ ఆగకుండా స్కై వైపు రాకెట్ లాగా దూసుకుపోతుంది. జరగండి జరగండి పాట కంటే కూడా ఈ పాట క్రియేట్ చేస్తున్న వైబ్రేషన్ సాలిడ్ గా ఉంది. ఈ పాటతో మొదలైంది గేమ్ చేంజర్ రిలీజ్ సందడికి తెరలేచింది. మామూలు హై కాదు, ఈ హై ఇలాగే మెయింటైన్ అవ్వాలి. అందుకు మూవీ టీమ్ సరైన ప్లాన్స్ చేసుకుని ప్రమోషన్ ఎక్కడ తగ్గనివ్వకుండా కంటిన్యూ చేస్తే రిలీజ్ టైం కి చాలా రికార్డులకి బెండు ఊడిపోద్ది. ఈ టెంపో ఎక్కడ తగ్గకూడదు. గేమ్ చేంజర్ మూవీతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రీచ్ సౌండ్ వినపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.